హలో ఎవ్రీవన్. ఈరోజు మనం మార్కెట్‌లో టుమారో అనాలిసిస్ అనేది చూద్దాం. సో, టుమారో ట్రేడ్స్‌కి ఎలా మనం ప్లాన్ చేయాలి? అట్ ద సేమ్ టైమ్ ఎలా ట్రేడ్ చేయడానికి మనకు ఆపర్చునిటీస్ అనేది ఐడెంటిఫై చేస్తున్నాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ 50లో చూసామనుకోండి, ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అనేది మనకు ఫార్మ్ అయింది. సో, స్టిల్ మనకేంటంటే వీక్‌నెస్ అనేది మార్కెట్‌లో కనపడుతున్నది. సో, ఆన్ డైలీ టైమ్ ఫ్రేమ్. అదే మనం జస్ట్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కి నేను షిఫ్ట్ చేస్తున్నాననుకోండి, స్టిల్ మనకేంటనంటే ఏదైతే సపోర్ట్ లాస్ట్ మనకేదైతే ప్రీవియస్ సపోర్ట్ ఉన్నదో, ఆ జోన్స్‌కి ఆల్‌మోస్ట్ ఆల్ క్లోజ్ అనేది ప్రైస్ అనేది డ్రాప్ అయిపోయింది. ఇన్ కేస్ టుమారో మీరు ట్రేడ్స్ ప్లాన్ చేయాలనుకుంటున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ అనేది ఒక జస్ట్ నారో డౌన్‌లో ప్రైస్ అనేది ఇక్కడ అగైన్ ఒక షార్ప్ సెల్లింగ్ అనేది కనపడుతుంది అనంటే, మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ అనేది మనం ప్లాన్ చేస్తుంటాం. సో, ఆటోమేటికల్‌గా నెక్స్ట్ మన సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఏదైతే 25,171 ఈ జోన్ అనేది మనకి సపోర్ట్‌గా యాక్ట్ చేయొచ్చు. లేదు అనంటే సెకండ్ మనకి ఏదైతే 25,040 ఈ లెవెల్స్ ఉన్నదో, ఇది మనకు సపోర్ట్‌గా యాక్ట్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటది. సో, ఇది నిఫ్టీలో డౌన్ సైడ్ మనం ట్రేడ్ ప్లాన్ చేసినట్లయితే, అదే ఇన్ కేస్ మార్కెట్ అనేది స్టిల్ రిమైన్ ఒకవేళ మేబీ టీసీఎస్ రిజల్ట్స్ అనేది వచ్చింది. సో, ఇన్ కేస్ మార్కెట్‌లో ఏంటి ఒకవేళ అప్ సైడ్ అనేది రివర్స్ అవుతుంది అని అనుకుంటే, మనం ఇన్ కేస్ ట్రేడింగ్ అప్ సైడ్ ప్లాన్ చేయాలి అనంటే అబోవ్ 450 లెవెల్స్ పైన క్లోజ్ అయితే మాత్రమే నెక్స్ట్ మనం ఏంటనంటే 25,550 వరకు టార్గెట్ వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటది. ఇది మనకు నిఫ్టీ 50లో అనాలిసిస్ అనేది. సపోజ్ మీరు టైమ్ ఫ్రేమ్ అనేది డౌన్ సైడ్‌కి తీసుకొని షిఫ్ట్ చేసుకొని ట్రేడ్స్ అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీకొచ్చామనుకోండి. సో, బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అగైన్ సివియర్ సెల్లింగ్ అనేది జరుగుతూనే ఉంది మార్కెట్‌లో. సో, ఇప్పుడు సపోజ్ మీరు ఒక ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయాలి అనుకున్నారనుకోండి. సో, యాక్చువల్‌గా ఈ సపోర్ట్ జోన్ అనేది యాక్చువల్‌గా బ్రేక్ అయిపోయింది. 56,999 ఇది బ్రేక్ అయినది. ఇన్ కేస్ డౌన్ ట్రేడ్స్ మీరు ప్లాన్ చేయాలి అనంటే నెక్స్ట్ వచ్చేసి మీకు డౌన్‌లో టార్గెట్స్ అనేది 56,331 ఈ లెవెల్స్ అనేది టార్గెట్స్ అవ్వచ్చు. మేబీ ఇక్కడ జస్ట్ మనకేంటంటే స్మాల్ కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్ డౌన్ ఇచ్చిందనంటే మనకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ అవుతది. డైరెక్ట్ సెల్లింగ్ వచ్చిందంటే ట్రాప్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటది. అండ్ దీంట్లో మీరు ట్రేడ్స్ అనేది బ్రేక్‌ఔట్స్ పైన ట్రేడ్ చేయాలనుకోండి, బయింగ్ అనేది క్లోజ్ ట్రేడ్స్ ప్లాన్ చేయాలనంటే అట్‌లీస్ట్ 57,200 లెవెల్స్ దాటేంత వరకు మనం బయింగ్ సైడ్ అనేది దీంట్లో ప్లాన్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉండదు. సో, దిస్ ఈజ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ నెక్స్ట్ మీరు సెన్సెక్స్ గురించి చూసినట్లయితే, సో, సెన్సెక్స్ ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో, సెన్సెక్స్‌లో మీరు చూసారనంటే ఆల్మోస్ట్ ఆల్ స్టిల్ మనకు ఒక బేరిష్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారంటే ఒక క్లియర్ బేరిష్ స్ట్రక్చర్ అనేది మనకు ఫార్మ్ అవుతుంది. ప్రైసెస్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ టైమ్ ఒకసారి డౌన్ సైడ్‌కి తీసుకొనొచ్చారు. సెల్లర్స్ అనేది డామినేట్ చేశారు ఈ జోన్‌లో. అగైన్ సెకండ్ వన్ మోర్ టైమ్ మనకేమవుతుందనంటే సెకండ్ టైమ్ ఆల్సో వాళ్ళు డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇన్ కేస్ సెన్సెక్స్‌లో మనకి 83,000 లెవెల్ అనేది బ్రేక్ అయిందనంటే ఆల్మోస్ట్ ఆల్ డౌన్ సైడ్‌లో మనకు ఆల్మోస్ట్ ఆల్ 82,000 వరకు టార్గెట్స్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటది. సో, ఈ క్లియర్ స్ట్రక్చర్‌ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేయొచ్చు. అండ్ మీకు డౌన్ సైడ్ టార్గెట్స్ వచ్చేసి 82,000 అనేది డౌన్ సైడ్ అవుతది. అండ్ ఇంట్రాడేలో షార్ట్ టర్మ్ ట్రేడ్స్ తీసుకున్నారనుకోండి, మాక్స్ 82,600లో మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో, దిస్ ఈజ్ ఇన్ సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ మీరు చూసారనంటే మిడ్ క్యాప్ సెలెక్ట్‌లో చూస్తున్నాం. సో, మిడ్ క్యాప్ సెలెక్ట్‌లో మనం చూసినట్లు ఆల్రెడీ ఈ ప్యాటర్న్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. లాస్ట్ 1 వీక్ నుంచి అనాలిసిస్ చేసేటప్పుడు. సో, అగైన్ మనకేంటంటే డౌన్ సైడ్ ఫస్ట్ టార్గెట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది. అగైన్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనంటే ఫస్ట్ మనకి ఇదే ప్రాసెస్‌లో ఆల్రెడీ సపోర్ట్ జోన్ దగ్గరకొచ్చేసింది కాబట్టి ప్రైస్ అనేది ఒక నార్మల్ కన్సాలిడేషన్ అనేది ఇక్కడ జరగాలి. సో, వన్స్ కన్సాలిడేషన్ జరిగిన తర్వాతనే మార్కెట్‌లో ఏమనంటే ప్రైస్ అనేది బ్రేక్ డౌన్ ఇచ్చిందనంటే మనం టార్గెట్ అనేది డౌన్ సైడ్ 30,000 అనేది మనం టార్గెట్ ఏం చేయొచ్చు. అగైన్ ఇప్పుడు లాస్ట్ ఈ జోన్ అనేది అగైన్ ట్రాప్ అయింది అనంటే ఇన్ కేస్ ఒక నార్మల్ బయింగ్ ఏదైతే వస్తదో అది టెక్నికల్‌గా జస్ట్ ఏంటంటే ఒక పుల్ బ్యాక్ మాత్రమే. అంటిల్ అన్‌లెస్ మనకేంటనంటే ఈ 13,350 ఆర్ 400 లెవెల్స్ క్రాస్ అయ్యేంత వరకు మనం బయింగ్ అనేది దీంట్లో ప్లాన్ చేయడానికి ఛాన్సెస్ అనేది లేదు. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆన్ ట్రేడింగ్.